నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బీ, ఏఎల్పీ టెక్నీషియన్, ఎన్టీపీసీ, జేఈ సంబంధించి అయితే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి మొట్టమొదట 1911లో పరమాణు కేంద్రక నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరన్నారండి? సో ఆన్సర్ వచ్చేసి రదర్ఫోర్డ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ పరమాణు సిద్ధాంతం గ్రాహ నమూనాను పోలి ఉంటుంది అన్నారండి? సో రదర్ఫోర్డ్ సిద్ధాంతం అనేటువంటిది గ్రాహ నమూనా అనేది పోలి ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి రదర్ఫోర్డ్ సిద్ధాంతం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరమాణు కేంద్రకంలో ఉండే కణాలను ఏమంటారండి అన్నారండి? సో ఆన్సర్ వచ్చేసి న్యూక్లియన్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరమాణు కేంద్రకంలో ఉండే ప్రాథమిక కణాలు ఏవి అన్నారండి? సో కేంద్రకంలో ఉండేటువంటి ప్రాథమిక కణాలు న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రదర్ఫోర్డ్ నమూనాలో లోపం ప్రకారం పరమాణువు ఎంతకాలంలో నాశనం చెందాలి అన్నారండి? సో ఆన్సర్ వచ్చేసి 10⁻⁸ సెకండ్స్లో అయితే పరమాణువు అనేటువంటిది నాశనం అయితే చెందుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి 10⁻⁸ సెకండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.